మరికొద్ది గంటల్లో కీలకమైన చర్చలు జరగబోతూ ఉన్నాయి. సో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? పాకిస్తాన్ ఏం డిమాండ్ చేస్తుంది? నాకు తెలిసి సింధు జలాలని మళ్ళీ మాకు ఇవ్వాలి, మీ గగనతలం ఓపెన్ చేయాలి, ఇంకా రకరకాల డిమాండ్స్ పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ భారత్ కూడా చాలా డిమాండ్స్ పెట్టే అవకాశం కూడా ఉంది. ఏ అంశాలు ప్రస్తావనకు వస్తాయంటారు? ఇదండి డీజీఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఆఫ్ బోత్ కంట్రీస్. ఒక పాకిస్తాన్ తరపున వాళ్ళ డీజీఎంఓ వస్తారు, ఇండియా తరపున మన డీజీఎంఓ వెళ్తారు. వీళ్ళిద్దరూ కూడా ఒక చోట కూర్చుని ఏం చర్చించుకోరు. నిన్న నేను అన్నట్టు వీళ్ళు హాట్ లైన్లో చర్చించుకుంటారన్నమాట. హాట్ లైన్ అనేది ఈ రెండు దేశాల మధ్య కలయిక, మధ్యలో ఇంకెవరు ఉండరు. హాట్ లైన్ అనేది చాలా శత్రు దేశాల మధ్య ఉంటూ ఉంటాయి. రష్యా, అమెరికాల మధ్య కూడా హాట్ లైన్ ఉంటుంది. ఈ హాట్ లైన్లో వాళ్ళు చర్చించుకుంటారు. ఈ రోజు చర్చలకి ప్రపంచమే ఎదురు చూస్తుంది, భారతీయులు కాదు, పాకిస్తానీలు కాదు. ఏంటంటే ఈ చర్చల్లో ఏంటంటే నిన్న భారత క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ప్రధానమంత్రి గారు ఈ సెక్యూరిటీ అజిత్ దోవల్ వీళ్ళందరితో సమావేశమై చర్చించేసి ఈ విషయాలు మేము చర్చిస్తామని చెప్పేశారు. అదేంటంటే సింధు జలాల వివాదాన్ని మేము చెప్పాము, మేము మాటలు ఉండవు, మాకు ఎయిర్ స్పేస్ ఓపెన్ చేయడం మాటలు ఉండవు, వేసాలు ఉండదు, ట్రేడ్ ఉండదు, మిగిలిన మాట్లాడుకోండి అని చెప్పేశారు. మేము ఏం మాట్లాడతాం, పాకిస్తాన్ ఇండియా చెప్పేసింది, నెత్తి మీద పడేసింది. కాల్పులు విరమణ ఎలా ఉండాలి, ఈ కాల్పుల విరమణ తర్వాత సీజ్ ఫైర్ ఎలా ఉండాలి, దానికి నిబంధనలు స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ ఎస్ఓపీలు అనేవి చర్చించుకుంటారు. ఇంకా సైనికులు ఎంత దూరం ఉండాలి, నిస్సైనికీకరణ జరగాలి, ఎల్ఓసి వెంబడే ఉపసంహరించుకుంటాం, ఇలాంటి విషయాల మీద మాత్రమే చర్చ ఉంటుంది, వేరే విషయాలు ఉండవు అని ఇండియా అద్భుతంగా మంచి పై స్థాయిలో ఉంది కాబట్టి చెప్పేసింది. సింధు జలాల వివాదం అసలు ఆ సమస్య మాకు చర్చించమని చెప్పేసింది. ఆయన డీజీఎంఓస్ ఈరోజు చర్చిస్తారు. ఏం చర్చిస్తారనేది ఈవినింగ్కి తెలుస్తుంది. కానీ నాకు తెలిసినంతవరకు దీని ఫలితాలు కూడా మనం చెప్పుకోవచ్చు. ఫలితాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు కాల్పుల విరమణని పొడిగిస్తారు, సీజ్ ఫైర్ కోసం ఎక్కువగా చర్చించి ఇంకా పోస్ట్ పోన్ అవుతుంది, ఇంకా ఫర్దర్గా ఇంకా సిరీస్ ఆఫ్ ది డిస్కషన్స్ కొనసాగుతాయండి. కానీ సింధు జలాల వివాదం ఇప్పుడు ఏమి ఉండదు, అలాంటివి ఏమి ఉండవు.